దేవుడు తన జ్ఞానాన్ని 4 విధాలుగా తెలియజేయడం జరుగుతుంది. దానిలో మొదటి విధానము ఆకాశ ఉరుముల ద్వారా తెలియజేసే విధానము. అర్జున పాల్గొన కిరీటి. నువ్వు అర్జున పాల్గొన కిరీటి అంటున్నావు కదా, దాని గురించి ఏం తెలిసే నీకు తెలియదు. సృష్టాదిలోనే ఆకాశవాణి ద్వారా ఈ దైవజ్ఞానం అనేది మొట్టమొదటిసారిగా దేవుడు తన జ్ఞానాన్ని చెప్పడం జరిగింది. అదే దైవజ్ఞానాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మగా ద్వాపరయుగం చివరిలో కలియుగం మొదట్లో సాక్షాత్తు దేవుడే భూమి మీదకి భగవంతుడు వచ్చి తన జ్ఞానాన్ని సృష్టాదులు చెప్పినట్టు దైవ జ్ఞానాన్ని మరలా నీకు చెబుతున్నానని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పడం జరిగింది. కానీ చాలామంది ఈ దైవజ్ఞానం అనేది కేవలం ఒక అర్జునుడికే చెప్పాడని చాలామంది అనుకోవడం జరుగుతుంది. ఆ విధంతోనే అర్జున నీకే దైవజ్ఞానం చెప్తున్నారో మాకు కాదు అన్నట్టు ప్రతి మనిషి కూడా ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి ఈ దైవజ్ఞానం అనేది సర్వ మానవాళికి వర్తించే దైవజ్ఞానం. కాబట్టి ఈ దైవజ్ఞానం అనేది ప్రతి సంవత్సరం కూడా మనకి ఆకాశవాణి ద్వారా శబ్దములతో ఈ దైవజ్ఞానాన్ని ప్రతి మనిషికి తెలియజేస్తూ అదేవిధంగా ఈ దైవజ్ఞానం తెలుసుకోమని హెచ్చరించడం కూడా జరుగుతుందన్నమాట. ఈ దైవజ్ఞానం అనేది ఇప్పటికైనా అర్థమైంది మిత్రమా? అవునా మిత్రమా, ఈ ఉరుములు మెరుపుల శబ్దము ఎంత గొప్ప దైవజ్ఞానం ఇమిడి ఉందా? ఇప్పటి నుంచైనా ఈ దైవజ్ఞానం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. సరే మిత్రమా. దేవుడు 4 విధాలుగా తన దైవజ్ఞానాన్ని తెలియజేయడం జరుగుతుంది. దానిలో మొదటి విధానము ఆకాశ ఉరుముల ద్వారా వహీ ద్వారా తెలియజేసే విధానమే ఈ మొదటి విధానం. ఇక రెండవ విధానము మనువుకి మహమ్మద్ ప్రవక్త గారికి తెలియజేసిన విధానము. దీనిని తెరచాటు విధానంగా చెప్పడం జరుగుతుంది. గురువు మాట్లాడిన మాటలు వినిపిస్తాయి కానీ గురువు కనిపించకుండా చెప్పే విధానము. దీనినే తెరచాటు విధానంగా చెప్పడం జరిగింది. ఈ విధానం యోగ్యత కలిగిన ప్రవక్తలకు తెలియబడుతుంది. తద్వారా దైవజ్ఞానం ప్రజలకి తెలియబడుతుంది. పన్నెండు దినములు గడిచాయి. చలి జ్వరంతో ముహమ్మద్ ప్రవక్త గారు వణకడం జరుగుతుంది. జ్వరం వచ్చిందా? వణుకుతున్నావు? గత 12-10 రోజుల నుంచి నా పేరు పెట్టి ఎవరో పిలుస్తున్నారు, కానీ మనిషి మాత్రం కనపడట్లేదు. దాంతో భయపడి జ్వరంతో వణికిపోతున్నా. అదిగో మళ్ళీ వినపడింది. పేరే ఎక్కడా వినిపించలేదు. ఈ రకంగా నాకు 10 రోజుల నుంచి జరుగుతుంది. మనిషి కనపడట్లేదు, శబ్దం మాత్రం వినపడుతుంది. ఏది మాకు వినిపించలేదే. ఈ విధంగా ముహమ్మద్ ప్రవక్త గారికి 12 దినములు స్వప్నంలో గురువు మాట్లాడినటువంటి మాటలు వినిపించాయి కానీ వ్యక్తి కనిపించకపోవడం వల్ల 12 దినములు చలి జ్వరంతో ఉండడం జరిగింది. ఇలా ఎన్ని రోజులని భయపడుతూ ఉండాలి? ఈ శబ్దం మరీ వినపడుతుంది, మనిషి మాత్రం కనబడట్లేదు. అందులో ఈరోజు శుక్రవారం. మసీద్ కన్నా వెళ్ళి నమాజనా చేసుకుందాం, అల్లాహ్ని ప్రార్థిద్దాం. అష్హదు అల్లా నేను దేవుణ్ణి అల్లాను నీకు జ్ఞానబోధ చేయడానికి వచ్చాను. ఈ విధానం తెరచాటు విధానం. నేను నీకు కనిపించను, కానీ నా మాటలు నీకు వినబడతాయి. నేను నీ దేహంలో సహస్రారంలో ఉండి మాట్లాడుచున్నాను.
నేను నీ దేహంలో బీజదాతగా తండ్రిగా ఉన్న నమ్మదగిన ఆత్మను. నేను నీకు అందించిన జ్ఞానాన్ని ప్రజలకు బోధించు. అయితే ఇక్కడ చాలామంది పొరపడ్డారు. ఆ విషయాన్ని ఇప్పుడు వివరిస్తున్నాను. కీరాబు అంటే బయట కొండలు అనుకున్నారు, కానీ అది మేరు శిఖరం. అంటే నీ దేహంలోనే 7 కొండలు 7 నాడీ కేంద్రంలో ఉన్నానని నన్ను గ్రహించలేకపోయారు. దేవుని జ్ఞానం అంతా శరీర పరిధిలోనే ఉంటుందని మరిచిపోయారు. ఇప్పటికైనా దైవజ్ఞానం తెలుసుకోండి. తెరచాటు విధానం మీకు తెలియాలని నేను ఈ నాటకంలో మీకు కనిపించి చెబుతున్నాను. దేవుడు తెలియజేసిన జ్ఞాన విధానములో ఇది 2వ విధానము, తెరచాటు విధానం. దీని రహస్యం ఇప్పుడు మనకు తెలియబడింది. ఇది 2వ విధానం, తెరచాటు విధానం. దీని రహస్యం మనకిప్పుడు తెలియబడింది. దేవుడు తన జ్ఞానాన్ని తెలియజేసే విధానములో 3వ విధానము, భగవంతుడిగా శరీరం ధరించి భూమిపైకి వచ్చి నేరుగా ప్రజలకు తెలియజేసే విధానము. అణువణువున వ్యాపించి విశ్వం మొత్తం వ్యాపించి ఉన్న నిరాకారంగా ఉన్న పరమాత్మ మనుషులకి జ్ఞానం తెలియజేయడం కోసం కుమారుడిగా ఒక నరశరీరం ధరించి భూమిపైకి ఉద్భవిస్తున్నాడు. ఎందుకనగా తన ధర్మాలు తానే బోధించడం జరుగుతుంది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మాచరణ కలిగిన వారిని సంరక్షించుట కొరకు, అధర్మ ఆచరణ కలిగిన వారిని లేకుండా చేయుట కొరకు ప్రతి యుగమునందు నన్ను నేనే సృజించుకొని ఉద్భవించుచున్నాను. జానాంతి మాం మూఢాం మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. సర్వజీవరాశులకు అధిపతినైన నేను మానవ శరీరం ధరించి భూమి మీదికి వస్తే నా శ్రేష్టత్వము, నా భావం తెలియని మూఢులు నన్ను అవమానించుచున్నారు. విశ్వాధికారి అయిన పరమాత్మే మారువేషంలో కుమారునిగా భగవంతునిగా వచ్చి ఎంతో విలువైన జ్ఞానాన్ని బోధిస్తే ఆయనను కానీ ఆయన జ్ఞానమును కానీ గుర్తించక దూషిస్తే ఎన్నో జన్మల క్షమించరాని పాపం వస్తుంది. ఇప్పటికైనా మనము మారుమనస్సు పొంది 3 దైవ గ్రంథాల జ్ఞానాన్ని అసూయ లేకుండా తెలుసుకుందాం. ఇది నా విన్నపం. దేవుడు జ్ఞానం తెలియజేసిన విధానములో 4వ విధానం. 3వ విధానములో దేవుడు భగవంతునిగా వస్తున్నాడు, ధర్మాలు బోధించి వెళ్తున్నాడు. 4వ విధానములో గురువే శిష్యునిగా మారి జీవాత్మ అయిన ఒక శిష్యుని ఏర్పరచుకొని జ్ఞానం బోధించసాగాను. గురువు ఆ శరీరము నుండి జ్ఞానబోధ బోధించసాగాను. మిగతా శిష్యుల తలలో గ్లాని అంటే అజ్ఞానము తీసివేశాను. అయితే ఒక గమనిక, 2వ విధానము 4వ విధానము ప్రవక్తల ద్వారా దైవజ్ఞానం తెలియజేసే విధానమే అయినప్పటికీ 2వ విధానములో దైవజ్ఞానం మాత్రమే బోధించడం జరుగుతుంది. కానీ 4వ విధానములో దైవజ్ఞానం బోధించడంతో పాటు అధర్మంగా నడిచే వారిని శిక్షించడం కూడా జరుగుతుంది. మోసే 20 సంవత్సరములు అజ్ఞానంగా జీవించెను. 21వ సంవత్సరములో ఒకరోజు స్వప్నములో శ్రీరామ ధర్మరాజులు కాంతితో దర్శనమిచ్చెను. అప్పటి నుండి మోసేకు గ్రంథిరాజము తెరవబడి ఆ స్వప్నములోనే తౌరాత్ గ్రంథమును శ్రీరామ ధర్మరాజులు ఇచ్చెను. అప్పుడు మోసే తౌరాత్ గ్రంథము కళ్ళకు అద్దుకొని గురువుకు నమస్కరించెను. ఇలా గ్రంథిరాజములో తౌరాత్ గ్రంథము చూసి చదివేవాడు. రాత్రి గ్రంథిరాజంలో చదివేవాడు. రాత్రి అంటే 3 గుణాలు దాటి
4వ భాగమైన ఆత్మభాగములో బ్రహ్మనాడిలో గ్రంథమును చదివి పగలు బోధించేవాడు. గ్రంథమును రాత్రిలో చదివి పగలు బోధించేవాడు. ఇలా గ్రంథాన్ని 34 సంవత్సరములు బోధించడము జరిగింది. 54వ సంవత్సరములో గ్రంథాన్ని చదువుతుండగా ఆ శరీరములో గురువు దర్శనమివ్వడం జరిగింది. అయితే ఆనాడు బయట సినాయి పర్వతం అనుకున్నారు. వాస్తవంకి మేరు శిఖరం అంటారు. మేరు శిఖరం అంటే 7 నాడీ కేంద్రాలు. 7వ నాడీ కేంద్రములో సహస్రారములో ఆ రోజు గురువు దర్శనమిచ్చి ఒక స్నేహితునితో మాట్లాడినట్లు మోసేతో అల్లాహ్ నేరుగా మాట్లాడాడు. అయితే ఆ శరీరములో జరిగినటువంటి గురు శిష్యుని పాత్ర బయటికి తెలిసే విధానము కాదు, కానీ ఇక్కడ మీకు చూపించడం కోసం బయటికి చూపించడం జరుగుతుంది. ఎవరు మీరు? భయపడకు, ప్రశాంతంగా ఉండు, సమాధానమిస్తాను. నేను మీ తండ్రులు కొనిచిన దేవుణ్ణి, అబ్రహాం, ఐసాకు, యాకోబులకు దేవుణ్ణి. దేవుడా, నా వద్దకు నీవెందుకు వచ్చావు? నేను నా ఇజ్రాయేల్ ప్రజల ఆర్తనాదాలు విన్నాను. నేను మహారాజుల వద్దకు నిన్ను పంపిస్తాను. నా ప్రజల్ని విడిపించు, వారిని జ్ఞానులుగా మార్చు. నేనా? నాకు సరిగ్గా మాట్లాడడానికి రాదు. నత్తి, ప్రజల మధ్యకు వెళ్ళి ఎలా మాట్లాడగలను? నాకు కాకుండా వేరొకరికి అవకాశాన్ని ఇవ్వండి. ఎవరికివ్వాలో నాకు తెలుసు. సరే, మీ ఆజ్ఞ. ఏం చేయమంటారో మీరే చెప్పండి. నేటి నుండి నన్ను గురించి, జ్ఞానం గురించి ప్రజలకు బోధించు సర్వాధికారము నీకు అనుగ్రహించుచున్నాను. నీకు తోడుగా నేను ఉంటాను. నా అధికారం ఉన్న నీవు ప్రజలలో జ్ఞానదీపం వెలిగించే శక్తి కలవాడువు అవుదువు. ఇక నుండి ప్రజలకు సంపూర్ణ జ్ఞానాన్ని బోధించు. నీకు తోడై నేను ఎల్లవేళలా ఉంటాను.